నమస్తే, వెల్కమ్ టు ఏవీ న్యూస్. బుల్లెట్స్లోని అప్డేట్స్ చూద్దాం. అన్నవరం సత్యదేవ సన్నిధిలో వింత ఘటన చోటు చేసుకుంది. గతంలో వివాహం అన్న 9 జంటలు మరోసారి పెళ్లి చేసుకున్నారు. గత వివాహాల్లో దోషాలు ఉన్నాయని, కుటుంబ కష్టాలు తొలగాలంటే పునర్వివాహం చేసుకోవాలని సిద్ధాంతి సూచించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు దంపతులు తెలిపారు. సార్, ఈ దేవస్థానంలోనే మా గురువు గారు అనంతపురం, ఆయన పేరు నారాయణమూర్తి గారు అండి. వాళ్ళు మా ఇంటికి వచ్చి వాస్తు దోషం చూస్తే వాళ్ళు మా తాలిక పెళ్లిలోని జాతకం బాగోలేదని, మా తాలిక డిస్టర్బెన్స్ చికాకులు ఇలాంటివి ఉన్నాయని వారు మరో మంగళవారంగా ఈ సత్యనారాయణ గుడి దగ్గర వివాహం చేసుకోమన్నారు. మాది 3 ఫ్యామిలీలు అండి. అచ్యుతాపురం అన్న కొండకల్లు విలేజ్, అలాగే మా గురుగారి విలేజ్ లోని అనంతపురం మండలం అండి. అక్కడ కూడా 6 ఫ్యామిలీలు వచ్చాయండి. మా ఫ్యామిలీ తాలూక చికాకులు, గొడవలు ఇటువంటి ఉన్నాయండి. ఇక్కడ దోషాలు ఉన్నాయండి. ఈ గుడి దగ్గరకు వచ్చి వివాహం చేసుకుంటే ఆ స్వామివారి ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయండి. వెళ్ళ ఉండాలండి. ఇక్కడికి వచ్చి వివాహం చేసుకొని ఈ రథ స్వామివారు దర్శించుకొని అలాగే రథం చేసుకుంటే అంతా మంచి జరుగుతుంది అని అనుకున్నాం సార్. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పిన కారు రోడ్డు పక్కన బావిలో దూసుకెళ్లడంతో ఒక కుటుంబానికి చెందిన 4 మృతి చెందారు. మృతులను బలవంతపూర్కు చెందిన భాగ్యరాజు దంపతులు, వారి పిల్లలు నియాన్ షాన్వికాగా పోలీసులు గుర్తించారు. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం బిజ్వార్లో మొబైల్ ఫోన్ పేలిపోయింది. జేబులో నుంచి ఫోన్ తీస్తుండగా ఒక్కసారి భారీ శబ్దంతో పేలింది. అయితే సమయానికి ఫోన్ జేబులో నుంచి బయటకు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. రాత్రంతా ఛార్జింగ్ లో ఉంచడం వల్లనే ఫోన్ పేలిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అదేమో అంత మీనికి లేవట ఆడవేంటే కంప తీసిపోయినా ఎంతమంది చచ్చిపోయినా పెళ్లి ఇవన్నీ పోయింటాయి. ఇట్లా పెట్టుకుంటే ఇవన్నీ పోతుంది. దన్ను మాట ఒకసారి చెప్పని సిమ్ములు వస్తాయి పడకసారి ఉంటాయి. కాలిపోయింది సిమ్ములు ఉంటాయి. ప్లాస్టిక్ కాదా కాలిపోతుంది. అది ఎట్లా అర్థమైంది మొత్తం. ఫోను మరి అత్తుకున్నది ఫోన్ అంటే ఫోన్ ఆడుకున్నది. ఏం అది కదా అత్తుకున్నది ఫోను. తిడతారు కదా. సీసీటీవీ ఫుటేజ్ లో ఒళ్ళు గగుర్పొచ్చే దృశ్యాలు కనిపించే ప్రకాశం జిల్లా ఒంగోలులో లిఫ్ట్ ప్రమాదంలో 50 ఏళ్ల వినీత మృతి చెందారు. లిఫ్ట్ నుంచి దిగుతున్న సమయంలో గేట్లు మూసుకోకుండానే ఒక్కసారిగా కిందికి వెళ్లడంతో ఆమె ఫ్లోర్ లిఫ్ట్ మధ్య ఇరుక్కున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
గత 20 ఏళ్లుగా డబుల్ ఇంజన్ సర్కార్ పాలనలో ఉన్న బీహార్లో పాఠశాలల దుస్థితి ఇదంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు బీహార్కు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అత్యధిక నిధులు కేటాయిస్తోంది. అయినా పాఠశాలల పరిస్థితి ఎందుకు మారడం లేదని ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. వైఎస్ఆర్ను ఆదరించడమే ఆ వృద్ధుడు చేసిన పాపమా? విజయనగరం జిల్లా రేగడి మండలంలో బడ్డీ కొట్టు ధ్వంసం చేశారంటూ వృద్ధ దంపతులు ఆరోపిస్తున్నారు. 20 ఏళ్లుగా అదే షెడ్యూల్లో జీవనం కొనసాగిస్తున్నామని, వైఎస్ఆర్ ఫోటో పెట్టుకున్నందుకే కక్ష సాధింపు జరిగిందని వాపోయారు. తమ కొడుకు ఆర్మీ జవాన్గా దేశానికి సేవ చేస్తున్నా తమకు రక్షణ లేదంటూ కన్నీరు మున్నీరయ్యారు. తండ్రి కూడా అప్పుడు ఆపరేషన్ చేసుకుంటే మావాడు కాదు ఇంట్లో పరిపాలన చేస్తే మేము అతను సెంటు భూమి లేకుండా అతన్ని ఇటు పూజించుకుంటాను ఇన్ని సంవత్సరాలు. నాకేమో అన్యాయం చేస్తున్నారు భగవంతుడి తండ్రి. నా తండ్రి కూడా నా దేవుడు. నేలల్లో మంచిది కాలల్లో మంచిది అన్యాయం చేశాడు. ఫోటో పెట్టే మనిషి అవన్నీ పారం పోసాడు మొత్తం ఇవన్నీ ఫారం పోకలే అవేవి మొత్తం తీసాడు. ఒకటి ఆడబడ్డ నిజమే. అత్తాపూర్ పోలీసుల టెక్నాలజీ వినియోగంతో 26 చోరీకి గురైన పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు రికవరీ అయ్యాయి. సుమారు 2 లక్షల విలువైన ఫోన్లు సిఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించి వాటిని యజమానులకు పోలీసులు అప్పగించారు. IMEI నంబర్ ఆధారంగా పోయిన ఫోన్లను ట్రాక్ చేయడంతో ఈ పోర్టల్ కీలకంగా పనిచేస్తోంది. పాప గురించి తెచ్చింది సార్ 15 రోజులు అయింది. ఇలా కాంప్లైంట్ ఇస్తే సార్ మంచిది మాకు జాగ్రత్తగా చేసింది. తీసుకొచ్చి 6 నెలలు అయింది. एक साल के ऊपर होगा सर घूम के अत्तापुर को यहाँ पर वो तो करते अच्छा बोले थे यहाँ पर लोकेशन पे मिल गया फोन मिल गया साल के बाद मिला 1 साल के ऊपर मैडम 20 days లో నా ఫోన్ దొరికింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ మంగమాల్కి వెళ్ళినప్పుడు అవతల్లో ఫోన్ మిస్ అయిపోయింది. నెక్స్ట్ డే వచ్చి నేను కంప్లైంట్ ఇచ్చిన 10 daysలో నాకు మెసేజ్ వచ్చింది. వచ్చాక సార్కి ఇచ్చాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అత్తాపూర్. 7 months पहले मेरा ये फ़ोन मिल गया था. अत्तापुर PS पे आके मैं कंप्लेंट किया था. 7 months के बाद मेरा फ़ोन जैसा है वैसे मेरे को वापस मिल गया. थैंक्स अत्तापुर PS. పంజాబ్ లూధియానాలోని బీఆర్ఎస్ నగర్లో పిజ్జా షాప్లో కాల్పులు కలకలం రేపింది. బైక్ పై వచ్చిన 2 దుండగులు షాప్లోకి చొరబడి కేవలం 3 సెకండ్ల పాటు 3 రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యారు. అదృష్టవశాత్తు ఎవరు గాయపడలేదు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
డేటా సెంటర్లకు విశాఖ నీటి వనరులు వాడబోమని పోలవరం నుంచే నీరు ఇస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. అయితే డేటా సెంటర్ల కోసం కొండలు, అడవులు, పర్యావరణంపై ప్రభావం ఉండదా? అసలు పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అధ్యక్ష, కొంచెం నాకు కూడా సమయం ఇవ్వాలి అధ్యక్ష, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. కేవలం ఇక్కడ ఉన్న సభ్యులకే కాదు, విశాఖపట్నంలో ఉన్న ప్రజలు కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఒక ఐటీ శాఖ మార్చులుగా నా పైన ఉంది అధ్యక్ష. ఎందుకంటే గడిచిన కొన్ని రోజులుగా నేను చూస్తున్నా అధ్యక్ష, కావాలని కొంతమంది డేటా సెంటర్ల మీద అనేక అపోహలు సృష్టిస్తున్నారు అధ్యక్ష. వాస్తవంగా ప్రజలు కూడా ఒక విషయం ఆలోచించాలి అధ్యక్ష. గూగుల్ అన్న సంస్థ విశాఖపట్నానికి మేము వస్తున్నామని ప్రకటించిన తర్వాతనే ఐటీ సంస్థలని విశాఖపట్నం వైపు చూస్తున్నాయి అధ్యక్ష. దయచేసి ఇది అందరం గమనించాల్సిన అవసరం అధ్యక్ష. అండ్ అధ్యక్ష, రెండోది, ప్రతి వ్యక్తి ఈరోజు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. ఆ స్మార్ట్ ఫోన్లో ఏఐ ఈజ్ బీయింగ్ పవర్డ్ బై డేటా సెంటర్స్. దయచేసి ఇది అందరూ గమనించాలి. ఇట్ ఈస్ బీయింగ్ పవర్డ్ బై డేటా సెంటర్స్. మన సావరినిటీ కోసం ఇప్పుడున్న జియో పొలిటికల్ ఇష్యూస్ వల్ల భారతదేశంలో మనం డేటా సెంటర్స్ ఆన్ అవర్ సాయిల్ మనం చేపించుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది అధ్యక్ష. ఇక్కడ ఒక విషయం అధ్యక్ష, ఇది ఎందుకో నేను చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అంటున్నానంటే, 1995లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు అందరం ఐటీ నేర్చుకోవాలి, సెక్రటేరియట్లో కూడా కంప్యూటరైజేషన్ రావాలని పిలిపించారు అధ్యక్ష. కంప్యూటరైజేషన్ ప్రక్రియలో ఒక ఎంప్లాయీ చనిపోయారు అధ్యక్ష. అంటే పనిచేస్తూ, అదేమి కంప్యూటర్ వల్ల చనిపోయింది కాదు, అక్కడ పనిచేస్తున్నారు కానీ గుండెపోటు వచ్చింది, పాపం చనిపోయారు అధ్యక్ష. అప్పుడున్న ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏమన్నారంటే, కంప్యూటర్ రేడియేషన్ ఇస్తుంది, ఆ రేడియేషన్ వల్ల ఈ ఎంప్లాయీ చనిపోయారని ఆనాటి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఆరోపణలు చేస్తాం జరిగింది అధ్యక్ష. కానీ అదే కానీ ఇన్నుంటే, ఆ రోజు ఆ మాట కానీ ఇన్నుంటే హైదరాబాద్ ఈరోజు ఈ స్థాయికి వచ్చేది కాదు అధ్యక్ష. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఎవరీవన్, డేటా సెంటర్ ఈజ్ ఆల్సో లైక్ దట్. ఇప్పుడు మీరు అన్నట్టు డేటా సెంటర్ విషయంకి వచ్చేగల ప్రధానంగా మేడం గారు ఒక 3-4 అంశాలపై చెప్పారు అధ్యక్ష. మొదటిది నీటి భద్రత గురించి చెప్పారు అధ్యక్ష. మళ్ళీ నేను అందరు గౌరవ సభ్యులందరూ చెప్తున్నాను, ఈరోజు గోదావరి నుంచి నార్మల్ ఇయర్ 5 years యావరేజ్గా తీసుకుంటే సుమారుగా 3000 TMCలు బే ఆఫ్ బెంగాల్లోకి వృధా అవుతుంది అధ్యక్ష. మనం పోలవరం పెట్టి ఆ నీటిని ఇంపౌండ్ చేసి ఆ నీరుని గ్రావిటీ ద్వారా విశాఖపట్నానికి తీసుకొస్తున్నాం, అది అందరికి తెలిసిన విషయమే. ఈరోజు మనం చేసేది ఏంటంటే మొత్తం డేటా సెంటర్ ఎకో సిస్టమ్ మెచ్యూర్ అయ్యి 6.5 GW కెపాసిటీకి వస్తే సుమారుగా 3 TMC బేస్డ్ ఆన్ కరెంట్ టెక్నాలజీ అవసరం పడుతుంది. మళ్ళీ చెప్తున్నా, కరెంట్ టెక్నాలజీ ఆఫ్ టుడే అధ్యక్ష. నేను స్వయంగా డేటా సెంటర్స్ చూశాను. నేను పాలో ఆల్టోలో ఇంటెల్ ఏర్పాటు చేసిన డేటా సెంటర్కి వెళ్ళి చూశాను. అక్కడ మొత్తం ఎయిర్ కూల్ టెక్నాలజీ వాడుతున్నారు, నాట్ వాటర్ కూల్ టెక్నాలజీ. సో టెక్నాలజీస్ కూడా చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా ఎమర్జ్ అవుతున్నాయి, కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. వాటర్ వినియోగం కూడా తగ్గించుకుంటున్నారు, ఎనర్జీ అవసరాలు కూడా తగ్గించే టెక్నాలజీ ఈరోజు వస్తుంది అధ్యక్ష. అది నంబర్ 1. నంబర్ 2, పోలవరం నుంచి వస్తున్న నీరు ప్రత్యేకంగా విశాఖపట్నానికి డెడికేటెడ్ ఎలక్ట్రిసిటీ ఉంది. సిటీకి కావాల్సిన అవసరం అంటే ప్రజలకి కావాల్సిన అవసరాలు, అర్బన్ అవసరాలు 1, ఇండస్ట్రీకి కావాల్సిన అవసరాలు 2, మూడోది రైతులకు కావాల్సిన అవసరాలు చాలా క్లియర్గా స్పష్టంగా దాంట్లో పొందుపరచడం జరుగుతుంది. ఇండస్ట్రీకి ఇస్తున్న నీరు నుంచే డేటా సెంటర్ నీరు మేము తీసుకుంటాం జరుగుతుంది, అది రెండోది. మూడోది, ఇప్పుడే చెప్పినట్లు కూలింగ్ టెక్నాలజీ కూడా మారుతుంది, అడ్వాన్స్ టెక్నాలజీస్ వస్తున్నాయి, దానివల్ల పర్ యూనిట్ వాటర్కి కూలింగ్కి మెరుగైన టెక్నాలజీ వల్ల అవసరాలు కూడా తగ్గుతున్నాయి. 3. 4వది వచ్చేగల అధ్యక్ష, దయచేసి గౌరవ సభ్యులు అందరం గమనించాల్సిన విషయం ఏంటంటే, సిటీకి కావాల్సిన నీరు మొత్తం పోలవరం ద్వారా మేము అందిస్తున్నాం. దట్ ఈస్ ఎన్డీఏ గవర్నమెంట్ కమిట్మెంట్, అంటే ఎలాంటి సందేహం లేదు. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ అనదర్ 18 months తప్పనిసరిగా గ్రావిటీ ద్వారా నీరు అందిస్తాం. ప్రత్యేకంగా డేటా సెంటర్స్కి వచ్చేగల డెడికేటెడ్ పైప్ లైన్స్ ద్వారా వాళ్ళకి నీరు అందిస్తున్నాం తప్ప ఎక్కడ సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సిటీ నుంచి పైప్ లైన్స్ తీసుకుని సామాన్యులకి వెళ్లాల్సిన నీరుని మేము ఎక్కడ డైవర్ట్ చేయట్లేదు. దయచేసి ఇది గమనించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు డేటా సెంటర్ గురించి ఇంత చర్చిస్తున్నాం, అదేవిధంగా ఎనర్జీ గురించి కూడా మాట్లాడాలి. 1 GW థర్మల్ పవర్ ప్లాంట్ అధ్యక్ష, డేటా సెంటర్ కన్జ్యూమ్ చేసే నీరుకి 10 రెట్లు ఎక్కువ నీరు కన్జ్యూమ్ చేస్తుంది పర్ ఇయర్. కానీ దాని గురించి ఎవరు మాట్లాడలేదు. సో కాల్డ్
ఎవరైతే ఇప్పుడు విశాఖపట్నంలో ధర్నా చేస్తున్నారో వాళ్ళు ఏనాడు థర్మల్ ప్లాంట్ గురించి మాట్లాడలా. సో ఎనర్జీ కావాలి, బట్ డేటా సెంటర్ వద్దంటే ఎట్లా కుదురుతుంది అధ్యక్ష? హౌ విల్ ఇట్ వర్క్? ఈరోజు ఏఐ అనివార్యం, ఏఐ ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఈరోజు గూగుల్ అంత పెద్ద ఎత్తున పెట్టుబడి పెడుతుంది, ఇంకా పోటీపడి ఈరోజు అధ్యక్ష ఫోన్ నేను మెసేజ్లు తీసుకోవాలంటే భయపడుతున్నా. ఎందుకంటే ఇప్పుడు అందరు పోటీ పడుతున్నా, విశాఖపట్నం మాకు ఎలకేషన్ ఇవ్వండి, మాకు ఎలకేషన్ ఇవ్వండి. ఈరోజు ప్రభుత్వం పిక్ అండ్ చూస్. గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్పింది 6.5 గిగావాట్ కన్నా ఎక్కువ వెళ్ళొద్దు. పాలసీ 6.5, యువర్ టార్గెట్ 6.5. అధ్యక్ష ఈరోజు గర్వంగా చెప్తున్నా 6.5 గిగావాట్ మేము ఫుల్ఫిల్ చేసాం. ఇట్ ఈస్ ఓవర్, ఎలకేషన్ ఇస్ కంప్లీటెడ్. బెస్ట్ కంపెనీస్ ఎవరైతే ఎన్వైరన్మెంటల్ కాన్షియస్ ఉన్న కంపెనీసే వాళ్ళ మీద తీసుకొస్తాం. ఆమెకు అది కొన్ని నిమిషాల వీడియో కాల్ మాత్రమే కాదు, జీవితాంతం గుర్తుండిపోయే అపురూపమైన జ్ఞాపకం. ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్న తన అభిమాని శశితో హీరో రామ్ వీడియో కాల్ మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని వైద్య అవసరాలకు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. రామ్ చూపిన ఆప్యాయత శశి జీవితంలో కొత్త ఆశ నింపింది. మాట్లాడు. వస్తాను రావాలంటే మనం కలవాలంటే నువ్వు ఒకటి చేయాలి. ఈ వీడియోస్ చూశాను, నువ్వు బాగా తిని మందులు వేసుకుంటే నీకు బాగా బలం వస్తే అప్పుడు మనం కలుద్దాం. తింటావా? తింటాను. ఫుడ్ అంటే తింటావా? తింటే వస్తారండి సార్, మాట ఇవి. తింటలేదు, మందులు వేసుకోవట్లేదు అని చెప్పింది. సో పని చేద్దాం, ఇక్కడ నుంచి ఫుడ్ మందులు అని నేనే పంపిస్తా. ఇక్కడ నుంచి నేను ఇక్కడి నుంచి పంపిస్తాను, అమ్మ కడతారు, ఫుడ్ మందులు వేసుకుంటాం. అప్పుడు నువ్వు బలం తెచ్చుకుని హైదరాబాద్ రావాలి, మనం కలవాలి. నాకైతే నేను కలవాలని ఉంది, నీకున్నా?